తులారాశి గురించి మీరు తెలియచేయండి. వారి గ్రహస్థితులు ఏ విధంగా ఉంటే పరిహారాలతో పాటు తెలియచేయండి. తులారాశి వారికి ప్రస్తుతం వ్యయంలో గురువు ఉన్నాడమ్మ. వ్యయంలో ఉన్నటువంటి గురువు ధార్మికమైన ఖర్చులు పెట్టించడం కోసం సంకేతంగా ఉంటాడు. ధార్మికమైన ఖర్చులు వీళ్ళు పెట్టి తీరాలి. గురుడు ధర్మగ్రహం, విస్తరణ గ్రహం కాబట్టి అధికమైనటువంటి ఖర్చులు మనం పెట్టేటట్టయితే ఆయన వసూలు చేసుకోకముందే మనం పెట్టుకోవడం మంచిది. ఓకే. అదేవిధంగా ఈ తులారాశి వారికి ప్రస్తుతం శని సంచారం అనేటటువంటిది ప్రస్తుతం ద్వితీయంలో ఏలినాడు శని చివరిలో ఉన్నామనుకుంటున్నాం. రేపు జనవరి 26 నుంచి ధనుసులోకి వెళ్ళిపోతున్నాడు. అయినప్పటికీ మధ్యలో ఒక 3 నెలల పాటు వక్రంలోకి వచ్చి మళ్ళీ వెళ్తాడు. కాబట్టి ఈ మధ్యలో వచ్చినప్పటికీ కూడా మొత్తానికి మార్పు అనేటటువంటిది మొదలవుతుంది అనిపించేటటువంటి ఒక ఆశాజనక జీవితంలో ఉండొచ్చు. శనికి సంబంధించినటువంటి లోపాలు ఏలినాడు శని సంబంధించిన ఏలినాడు శనిలో ద్వితీయంలో కనుక శని ఉండేటట్టయితే వాళ్ళకు వాక్కు సంబంధించిన నిల్వధనానికి సంబంధించినటువంటి లోపాలకు బాగా అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని తగ్గించుకుని ఆ ఇబ్బందులు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. తృతీయ శని చాలా మంచివాడు. ముఖ్యంగా సేవక జన సహకారం బాగా దొరుకుతుంది. అందరూ తనకు అనుకూలంగా వర్తిస్తూ ఉంటుంటారు. ఈ చతుర్థంలో కేతువు, అదేవిధంగా మనకు దశమంలోకి రాహువు వస్తుంటాడు. వృత్తి ఉద్యోగాదుల లోపల వీళ్ళకు అనేక రకాల ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చతుర్థ కేతు వల్ల వీళ్ళకి కలిగేటటువంటి గృహవాహనాల విషయంలో అంత ఆసక్తిగా ఉండదు. కాబట్టి అటువంటి వదులుకోవాలి. ఉద్యోగాల విషయం లోపల అధికమైనటువంటి ఏవో చేసేస్తామని కాకుండా ఒకదాన్ని పట్టుకొని చక్కగా నిర్వహించుకునేటట్టయితే చాలా శ్రేయస్కరంగా ఉంటుంది. వీళ్ళు కూడా చక్కగా ధ్యాన మార్గంలోకి వెళ్ళిపోయేటట్టయితే చాలా శ్రేయస్కరమైనటువంటి ఫలితాలు వీళ్ళకి వస్తూ ఉంటుంటాయి.